ఈ మధ్య ఒకరోజు నేను పార్కులో కూర్చొనుంటే ఒక పెద్దాయన వచ్చి కూర్చున్నాడు పక్కన. పలకరించాడు. "ఏం చేస్తావు?" అని అడిగితే, "నేను జాబ్ చేస్తున్నాను పలానా స్కూల్‌లో" అని చెప్పాను. "ఓకే, నేను కూడా జాబ్ చేసి రిటైర్ అయ్యాను. 10 సంవత్సరాలు అవుతుంది" అని చెప్పారు. "ఎక్కడుంటారు సార్?" అని అడిగాను. "పక్కనే మా ఇల్లు ఉంది, ఒక్కడినే ఉంటానన్నారు." "అదేంటి సార్?" అని అడిగాను. "మా వైఫ్ చనిపోయింది, పిల్లలేమో ఒకరు అమెరికాలోను ఇంకొకరు ఆస్ట్రేలియాలోను ఉంటున్నారు. చాలా బిజీగా ఉంటారు. ఎప్పుడో వారికి తిరిగి దొరికినప్పుడు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఫోన్ చేస్తుంటారని" చెప్పాడు. "మరి మీ బంధువులు ఎవరూ లేరా?" అని అడిగాను. "ఎప్పుడో 35 ఏళ్ల కిందట ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చేసాను. అప్పుడప్పుడు మా అమ్మ నాన్న ఉన్నప్పుడు వెళ్ళేవాడిని. వారు పోయిన తర్వాత వెళ్ళడం మానేశాను. ఆ తర్వాత క్రమేపీ వాళ్ళతో మాటలన్నీ ఆగిపోయాయి. ఆ ఊరితో సంబంధం తెగిపోయింది" అన్నాడు. "మరి ఇక్కడ మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరూ లేరా?" అని అడిగాను. "ఎవరి మట్టుకు వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. కొంతమంది ఏమో వేరే ప్రదేశాలకు వెళ్ళిపోయారు. ఎవరో ఒకరో ఇద్దరు ఉన్నారు. ఎప్పుడో ఒకసారి కలుస్తూ ఉంటాం, కాసేపు మాట్లాడుకుంటాం" అన్నాడు. "మీరు సంతోషంగానే ఉన్నారా?" అని అడిగాను. "నేనైతే సుఖంగానే ఉన్నాను, కానీ మనసులో మాత్రం, హృదయంలో మాత్రం ఏదో ఒంటరితనం. నా వాళ్ళందరూ ఉండి కూడా ఎవరూ లేనివాడుగా మిగిలిపోయానా. బాగున్నప్పుడు అంతా పర్వాలేదు, కానీ ఏదైనా కష్టం వస్తే చెప్పుకోవడానికి నా పక్కనే నా కొడుకో కూతురో పిల్లలో ఉంటే బాగున్ను అని అనిపిస్తుంది. ఎవరూ లేరు అనే బాధ కలుగుతూ ఉంది" అన్నాడు. "మరి మీ పిల్లల దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా, హ్యాపీగా ఉండొచ్చు కదా" అని అడిగాను. "ఎందుకు బాబు అక్కడికి? వాళ్ళేమో వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటారు. కాసేపు కూర్చొని మాట్లాడేంత తీరిక ఓపిక వాళ్ళకి లేవు. అక్కడికంటే ఇక్కడే బెటరు" అని చెప్పాడు. ఏమిటో ఈ జీవితం. వాళ్ళు చిన్నప్పుడు నా చుట్టూ తిరిగేవాళ్ళు, నాతో టైం స్పెండ్ చేయాలని. నా పనిపాట్ల వల్ల వాళ్ళతో ఎక్కువ టైము గడపడానికి అయ్యేది కాదు. ఇప్పుడేమో నేను ఖాళీ అయిపోయాను, వాళ్ళు దొరకట్లేదు. ఏంటో ఈ జీవితం అని ఆవేదన పడ్డాడు. అయినా నా బుద్ధి తక్కువ, కానీ తప్పంతా నేనే చేశాను. మాది చిన్న పల్లెటూరు, పెద్ద కుటుంబం. నేనే బాగా చదువుకున్నాను. ఉద్యోగం వచ్చింది, పెళ్ళయింది. ఉద్యోగరీత్యా పట్నం వచ్చాను. ఇక్కడే ఇల్లు కట్టేసుకున్నాను. ఊరికి వెళ్ళడం తగ్గించేశాను. అక్కడ బంధాలు బంధుత్వాలు ఎప్పుడో నేనే పిలిస్తే వెళ్ళేవాడిని. పిల్లలు తీసుకెళ్ళడం కానీ, వాళ్ళకి అమ్మమ్మ తాతయ్య నాన్నమ్మ మామయ్య బంధాలు బంధుత్వాలు ఏదీ నేర్పలేదు. మేమిద్దరం మాకిద్దరం అన్నట్లుగా తిరిగాను. వాళ్ళని బాగా చదివించాను. వాళ్ళు బాగా చదువుకుంటే చాలు అనుకున్నాను. వాళ్ళు బాగానే చదువుకున్నారు. నాకన్నా పెద్ద ఉద్యోగమే సంపాదించారు. ఈ రోజున ఒకరు ఆస్ట్రేలియాలోను ఒకరు అమెరికాలోను పెద్ద ఉద్యోగాలే చేసుకుంటున్నారు. బాగా డబ్బు సంపాదించుకుంటున్నారు. వాళ్ళ మట్టుకు వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. మేమిద్దరం మాకిద్దరు అన్నట్టే బ్రతికాం. దగ్గరగా ఉన్నప్పుడు నేనే నా తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోలేదు. సిటీకి దగ్గరగా, నేను మా పల్లెటూరికి కొద్ది దగ్గరలో ఉన్నాను. నేనే సరిగా వెళ్ళేవాడిని కాదు. వాళ్ళేమో దేశం కాని దేశంలో ఉన్నారు. మరి వాళ్ళేమి నన్ను పట్టించుకుంటారు. తప్పంతా నాదే అనిపిస్తుంది. ఎందుకంటే నేను వాళ్ళకి చదువు నేర్పించాను, కానీ వాళ్ళకి ఈ బంధాలు నేర్పించలేకపోయానేమో, బంధుత్వాలు నేర్పించలేకపోయానేమో అని అప్పుడప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది. నాకే కాదు, ఈ రోజున చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే, ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చేసి సిటీలో సెటిల్ అయిపోయి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ పిల్లలు చదివించుకుంటూ ఉంటే, ఈ రోజున వీళ్ళేమో మాకన్నా పెద్ద ఉద్యోగాలు సంపాదించి వేరే దేశాలకి, వేరే ప్రదేశాలకి, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. మేమేమో మా తల్లిదండ్రులు పట్టించుకోలేదు. ఇప్పుడేమో వాళ్ళు మమ్మల్ని పట్టించుకునేంత తీరిక ఓపిక వాళ్ళకు ఉండట్లేదు. కాబట్టి ఇక్కడ ఇది చాలామంది యొక్క జీవితాల్లో ఉండేదే. నాకు అనిపిస్తూ ఉంటుంది, అటాచ్మెంట్ అనేది ఎక్కువగా పెట్టుకోకూడదు, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకోకూడదు. వాళ్ళు అవకాశం ఉంటే చూస్తారు, అవకాశం లేకపోతే మన మట్టుకు మనము జీవించడానికి ప్రయత్నం చేయాలి. కాకపోతే నేను
ఇక్కడ ఎవరితోనూ కూడా ఎక్కువగా రిలేషన్స్ పెట్టుకోకపోవడం వల్ల ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉన్నాను అని చెప్పి, సరే వస్తాను బాబు అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇది ఈ రోజున చాలామంది మధ్యతరగతి వాళ్ళు, లేదంటే ఉద్యోగస్తులు, లేదంటే కొంతమంది జీవితాల్లో ఉండేటువంటి కథలు. ఈ రోజున తల్లిదండ్రులకి పిల్లలే ప్రపంచం. వాళ్ళు చదవాలి, బాగా చదివించాలని తాపత్రయపడుతూ ఉంటారు. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని తాపత్రయపడుతూ ఉంటారు. వాళ్ళ కోసము వాళ్ళు నిరంతరం కూడా కృషి సల్పిస్తూ ఉంటారు. కానీ ఒకసారి వాళ్ళు పెద్దోళ్ళు అయ్యి, ఉద్యోగం వచ్చి, వాళ్ళ పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతూ ఉంటారు. తప్పు వాళ్ళది కూడా కాదు. కాబట్టి ఇక్కడ వాళ్ళ అవకాశం ఉంటే వాళ్ళు చూస్తారు. అవకాశం లేకపోయినప్పుడు మనము వాళ్ళు రాలేదు, చూడలేదని బాధపడకూడదు. హ్యాపీగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం చేయలేనిది మనమేమో మన తల్లిదండ్రులకి, మన యొక్క బంధుమిత్రులకి మనం చేయలేనిది వాళ్ళు మనకు చేస్తారని మనము ఆశపడ్డము కరెక్ట్ కాదేమో. ఎందుకంటే వాళ్ళు మనల్నే చూస్తారు. మనం ఏం చేసామో దానికన్నా ఎక్కువే చేస్తారు కానీ తక్కువ చేయరు. కాబట్టి మన పిల్లలు మన దగ్గర ఉండాలి, మనతో పాటుగా ఉండాలంటే ముందు మనం ఏంటంటే వాళ్ళకి కొన్ని విషయాలు నేర్పించాలి. అత్తమ్మ అంటే ఏంటి, తాతయ్య అంటే ఏంటి, నాన్నమ్మ అంటే ఏంటి, కొన్ని బంధాలు, బంధుత్వాలు వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్లో కూడా వెళ్తూ ఉంటుంది. ఇగో మా నాన్న ఆ రోజున అన్నీ చేశాడు, అంత బంధాలు, అన్ని బంధుత్వాలు, అన్ని కుటుంబాలు అక్కడ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఎక్కువగా రావచ్చు, ఎక్కువగా కలవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారంటే స్కూల్కి వెళ్తారు, ఇంటికి వస్తారు, అప్పుడప్పుడు పార్కులకు వెళ్తారు, అప్పుడప్పుడు సినిమాలకు వెళ్తారు, రెస్టారెంట్లకు వెళ్తారు. ఇదే ప్రపంచం అనుకుంటారు. వాళ్ళు అదే నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళ పిల్లలకు కూడా అదే అలవాటు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులు ఏంటంటే మనము వాళ్ళని బాగా చదివిస్తున్నాము, వాళ్ళు ఏదో సినిమాలకి, షికార్లకి తీసుకెళ్తున్నాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి ఒక బంధాలున్నాయి, బంధుత్వాలున్నాయి, కుటుంబాలున్నాయి అనేవి వాళ్ళకి పరిచయం చేసినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా అప్పుడప్పుడైనా సరే తిరిగి చూసుకొని వాళ్ళకి కలవడానికి వచ్చి ఈ బంధాలు పట్టించుకోవడానికి అవకాశం ఉంటుందేమో. కాబట్టి ఆలోచించండి.